హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే మార్నింగ్ రొటీన్ అండి. మండే అస్సలు టైం ఉండట్లేదు ఎందుకో ఈ మధ్య. వీడియోస్ తీస్తూ షూట్ చేయడానికి టైం అయిపోతుంది, మార్నింగ్ పిల్లలకి లేట్ అవుతుందని ఈరోజైతే జస్ట్ అన్నీ అయ్యాక చూపిస్తున్నాను అన్నమాట. అంబల్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, పిల్లలకైతే కీరా పెడుతున్నాను. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, కొంచెం ఇలాంటి ఫుడ్ అని. ఇంకో పక్క అయితే రైస్ అయితే వండేసాను, పొటాటో కర్రీ అయితే అవుతూ ఉందన్నమాట. నాకు సఫిషియెంట్గా స్టవ్ ఉండట్లేదు, ఒక చిన్నగా వస్తుందన్నమాట. రిపేర్ చేద్దాం అనుకుంటాం, గడిచిపోతుందిలే అని వదిలేస్తూ ఉంటాం అన్నమాట. మీలో ఎంతమంది ఇలా ఉన్నారో కామెంట్ చేయండి. చేద్దాంలే ఇప్పటికి నడుస్తుంది కదా, టైం వచ్చినప్పుడు చూద్దామని అనుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పిల్లల్ని అయితే పంపించేసి నేనైతే టీ పెడుతున్నాను అనమాట మా హస్బెండ్ కోసము. ఇంకా హస్బెండ్ కోసం కూడా కాదు, సారీ, ఆయన కూడా అంబలు తాగి టీ వద్దన్నాడు అనమాట. ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయాడు. నేను నా మట్టుకు టీ పెట్టుకుంటున్నాను. నేను అంబలు తాగలేను, తాగుతాను కానీ అంత ఇష్టంగా తాగలేను అనమాట. పాప అయితే పడుకుంది. ఇంకా నేను టీ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కిందికి 3 బిస్కెట్స్ అయితే తినేసి, దీంతో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా మా పాప లేచాక బ్రష్ చేయించి తనకు కూడా అంబలి ఇచ్చానమాట. పిల్లలు ముగ్గురు బాగా తాగుతారు అంబలి చక్కగా. పాత ఫుడ్స్ అన్నీ బాగా తింటారు, లైక్ జొన్న రొట్ట అలాంటివన్నీ, అంబలి, గట్క ఇలాంటివన్నీ బాగా తింటారనమాట పిల్లలకి. గాడ్స్ క్రేజ్ అనుకోవాలి, దేవుడి దయ వల్ల అన్నీ మంచి అలవాట్లు వచ్చినాయి ఫుడ్ దగ్గర అయితే. కొన్ని వెజిటేబుల్స్ తిన్నారు కానీ అవి మారం చేయకుండా అయితే పెట్టేస్తానమాట. ఇంకా నేనైతే నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, అంటే తోమడం కాదు, ఉత్తి క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. అయ్యాక ఇంకా పాపకు వాటర్ పెట్టి పాపను కూడా ఫ్రెష్ అప్ చేయించేసాను అనమాట. తనైతే అలిగింది. టీవీ చూస్తుంటే సౌండ్ పెట్టుకుందని మా పక్కన లాస్ట్ రూమ్కి వచ్చి వాళ్ళకి మీటింగ్ ఉంది, సౌండ్ తగ్గించు అని చెప్పిందనమాట. ఇంకెవరైనా కంప్లైంట్ చేస్తే భలే కోపం వస్తుంది. మీకు వస్తుందో రాదో కామెంట్ చేయండి. నాకైతే విపరీతంగా కోపం వస్తుంది. మన ఇంట్లో మనం టీవీ పెట్టుకుని మన టీవీ మన ఇంట్లో సరౌండింగ్స్లో వినిపిస్తే వాళ్ళకి వినిపించకూడదు అంటే ఇలాగే ఉంటుంది కదా, మీరేమంటారు? ఇంకప్పుడు సరే అని నేను తగ్గించాను. అయినా పాపకు తెలియదు కదా, తను మళ్ళీ పెంచేసిందనమాట. పెంచేసరికి ఇంకా అరిచి టీవీ ఆఫ్ చేస్తే ఇంకా ఏడ్చేసిందనమాట. ఏడిస్తే దగ్గర తీసుకుంటే చూడండి అలిగి ఎంత మారం చేస్తుందో. చాలా అలుగుతుందనమాట, ఏడుస్తూ ఉంటుంది ఆడపిల్లలాగా. అల్లరేమో మగపిల్లోడి కంటే 2 ఎక్కువ చేస్తుంది. ఇంకా అలగడం అయితే ఆడపిల్లలాగా అసలు చూడండి. మళ్ళీ ఇంకా సారీ చెప్పి తనే కిస్ ఇస్తూ ఉందన్నమాట. అసలు వర్షపడనివ్వదు తెలుసా, ఎంత గట్టిగా కిస్ చేస్తుందో. నాకు నవ్వు వస్తుంది. అమ్ము కెమెరా చూడు అన్నాకని చూడకుండా అలాగే టైట్గా కిస్ చేస్తుంది. సో నాకు ఇప్పుడు ఇస్తావా ఇయ్యవా రిమోటు అని అడుగుతూ ఉందన్నమాట. నువ్వు ఎంత కిస్ ఇచ్చినా ఇవ్వను నేను అని చెప్తూ ఉన్నాను అనమాట. మరి ఆంటీ వచ్చి చెప్పింది కదమ్మా, అలా కంప్లైంట్ చేయించుకుంటే బాగుంటుందా అని చెప్తే బాగోదు అంటుంది. ఇలా నొక్కి పట్టుకోగానే అది ఫుల్ అయిపోతుంది అనమాట సౌండ్. తను కూడా కావాలని చేస్తుందని నెంబర్ తెలియదు కదా, ఇప్పుడు అలా పట్టుకుంటుంది, అది పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం కనిపించగానే ఆపేస్తుంది అనమాట. ఇంకా కొద్దిసేపు అలాగే మేము ప్యాంపరింగ్ చేసి లంచ్ చేసేసి మేమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాం. నేనైతే ఇంకా రాగానే అలసిపోయాను అనమాట. ముగ్గురిని రోడ్ మీద నడిపించుకొచ్చేసరికి చాలా అయిపోయింది. మళ్ళీ ఎండలు ముదిరిపోయాయి కదా, పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. రాగానే కూర్చొని కొన్ని వాటర్ అయితే తాగేసి ఇంకా ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. ఊకేసుకొని కాస్త చదివించేసుకుందాము అని అనుకుంటున్నాను. నిన్న సండే అంతా బుక్స్ ఏం పట్టలేరు కదా, ఇంకా వాళ్ళ డాడీతోటే ఎంజాయ్ చేశారనమాట సండే మొత్తము. ఇంకా అందుకోసమని ఈరోజైనా చదివించేద్దాము అని చెప్పి నైట్ తర్వాతకి అవ్వట్లేదన్నమాట. షెడ్యూల్ ఏమో చాలా ఇచ్చారు. ఇంత ముందుకైతే షెడ్యూల్ ప్రకారం చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం చేయకపోతే ఏమన్నా షెడ్యూల్లో ఉన్నదే హోంవర్క్ రాయమంటే రాయడానికి వాళ్ళు బుక్ చూసినప్పుడు హోంవర్క్ చేయకపోతే ఇన్కంప్లీట్ అని రాస్తారు కదా. అబ్బా అని చెప్పి షెడ్యూల్ ప్రకారం చేస్తున్నా, దానివల్ల లేట్ అవుతుందన్నమాట. లేకపోతే రోజుకు ఒక సబ్జెక్ట్ చప్పున లేదా ఒక సబ్జెక్ట్ని 2 days డివైడ్ చేసి రివిజన్ ఒడగొట్టేసుకుంటాం మేము. కానీ షెడ్యూల్ ఎప్పుడు లాంగ్ ప్రాసెస్ తెలుసా. వాళ్ళు 5 to 6 అని, 6 to 7, 7 to 8, 8 to 9 అని 4 సబ్జెక్ట్స్ ఇస్తున్నారు డైలీ. అంతంతసేపు 6:13 అంటే మేము అసలు నేను చదివించలేను, నా పిల్లలు చదవలేరు అన్నమాట. అలా ఉంటుంది మా మెంటలీ డిస్టర్బెన్స్ అన్నమాట. ఇంకా అందుకోసమని ఇంకా లేట్ చేయొద్దని ఫాస్ట్గా అయితే ఇల్లు ఊకేసుకుంటున్నాను. బయట కూడా ఊకేసుకోవాలి.
కొన్నిసార్లు అనిపిస్తుంది ఊక్కు అక్కర్లేదులే అనిపిస్తుంది, కానీ ఇంకా అలవాటు అయిపోయింది కదా, పిచ్చిదానిలాగా ఊపుతున్నాను అనమాట. బయటకు కూడా ఊకేసుకొని ఇంకా హోంవర్క్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. హోంవర్క్స్ వాళ్ళకు కూడా రాగానేమో చేయబుద్ధి కాదు, కానీ మళ్ళీ అలాగే 6 తర్వాత చేయబుద్ధి కాదు. చేసినా ఇప్పుడు చేసినంత ఇంట్రెస్టింగ్గా ఫాస్ట్గా చేయరు. కాస్త పడుకొని అలా నీరసంగా గంటకొకటి అలా మెల్లగా చదువుతారు. అసలు చదివినట్టే ఉండదు అనమాట. ఇప్పుడు అనుకోండి యాక్టివ్గా చేసేస్తారన్నమాట. అలా చేసే ప్రాసెస్లో మా డాడీ గారు పడుకొని రాస్తాడు, కూర్చొని రాస్తాడు. ఇంకా స్కూల్లో బెంచీల మీద కదా, ఇంక ఇంట్లో ఇలా ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే మెడలు పోతూ ఉంటాయి. ఇంక అందుకే కొన్నిసార్లు పడుకొని అలా ఇలా షెడ్యూల్కి ఒక్కొక్క రోజు 5 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే హిందీ అయిపోయింది, ఇంకా హోంవర్క్ అయిపోయింది అనమాట. వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయి ఉండే, ఇంకా సరేలే అని కాసేపు బయటికి రండి అమ్మ, ఊరికే ఫ్యాన్లు వేసినా నైట్కి వేడైపోతున్నాయి అన్నమాట. ఇంకా ఆడుతున్నాం. మా అమ్మాయి ఆ పక్కన అక్క వాళ్ళ ఇంటికి పోయి అడుగుతూ ఉందన్నమాట. ఎందుకు ఏమో సడన్గా వెళ్ళి ఏమైనా తోకలీకలు ఉన్నాయా అని అడిగింది. మీకు తోకలీకలు అంటే ఏంటి అనిపించిందా? కరివేపాకు కొత్తిమీర వాడిని తోకలీకలు ఉన్నాయా? అక్క వెంటనే వచ్చి సంధ్య మీ అమ్మాయి ఏమో అడుగుతుంది అంటే ఏమడిగా, నాకు కూడా తెలియదు అక్క వచ్చి చెప్పేదాకా ఏమడిగింది అని. అప్పుడు ఏమో తోకలీకలు అడుగుతుంది సంధ్య, ఏం కావాలి అని. నాకేం వద్దక్క, నేనేం చెప్పలే, ఆమె సరదాకి అడిగినట్టుంది. తర్వాత అలాగే మాట్లాడుతూ వాళ్ళు అక్క వాళ్ళు ఇంకా ముస్లిమ్స్ కదా, నమాజ్ చేసుకోనికి వెళ్ళారనమాట, ఫాస్టింగ్ ఉంటారు కదా. వెళ్తే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆంటీ ఏది అంటే, ఆంటీ లేకపోతే మాట్లాడవా అంటే, లేదు నాకు ఆంటీయే కావాలని చెప్తూ ఉందన్నమాట. నేను మాత్రం జస్ట్ అలా బయట, ఇది వాకింగ్ కాదు, అలా రిలాక్స్ అవ్వడం అన్నమాట నేచర్లో చూస్తూ. నా కూతురు అయితే నాకు బబ్బలు కావాలని డబ్బా అయితే తెచ్చుకుంది. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. కాసేపు అలా సరదాగా తిరిగినాక వెళ్ళి వంట పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే డోర్స్ ఓపెన్ ఉన్నప్పుడే చేసుకోవచ్చు, నైట్ అయితే మళ్ళీ చాలా దోమలు వస్తున్నాయి, డోర్స్ ఏమో క్లోజ్ చేస్తే వేడైపోతుంది అనమాట. ఇంకొచ్చేసి నేనైతే గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నం తోమినవి ఇంకా ఎప్పుడు చూడండి ఆడ గిన్నెలు ఉండనే ఉంటాయి. నాకైతే బెజారు వస్తుంది తెలుసా, ఎన్నిసార్లు తోమాలనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాక తోముతానా, మళ్ళీ అవన్నీ అందులోనే ఉంటాయి, లంచ్ తిన్నవన్నీ ఆడనే ఉంటాయి. మళ్ళీ సరే అనుకొని ఈవినింగ్ వాళ్ళ బాక్స్లో అవన్నీ వస్తాయి, ఇవి చదువుకుంటా ఇంకా అనే ఉంటాయి. మళ్ళీ తర్వాత నైట్ ఇవన్నీ తోముకుంటానా, మళ్ళీ నైట్ తిన్నవి ఇవి ఇంట్లోనే ఉంటాయి, అవి ఆడనే ఉంటాయి. అమ్మో ఈ గిన్నెలతో భలే బెజారు వస్తుంది అసలు. ఇంకా నేనైతే నీట్గా గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. దానికి ముందే పప్పు కడిగి పెట్టుకున్నాను, కొంచెం తోటకూర, కొంచెం మెంతమే ఉందన్నమాట. ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను, అందుకే 4 కాకరకాయలు అయితే తీసి బయట పెట్టుకున్నాను. చెప్పాను కదా కొంచెం మెంతము కొంచెం తోటకూర ఉందని. కొంచెం పెసరపప్పు కొంచెం కందిపప్పు వేసి మిక్సీ పెట్టేశాను. కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చారు, ఇంకా టీ అయితే పెడుతున్నాను అనమాట. రైస్ పెట్టుకున్నాను ఒక పక్క, ఇంకో పక్క అయితే పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకరకాయ క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఇంకా అది ఫ్రై చేసేసి మేము డిన్నర్ చేసి ఇంకా గిన్నెలన్నీ తోముకున్నాను, ఇంకా తోముకోవాలన్నమాట. మీ డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది